ఇగో ఇప్పుడు దానికైతే పొగాకు కొట్టినాం, అన్నానికి అయితే రెడీ అవుతున్నాం. అత్త అన్నానికి పోయేదేనా ఇంకా? ఈ రోజు అయితే ఆవిడే మాకు మేస్త్రమ్మ, మా మేస్త్రమ్మ రాలేదు. ఇంకొక మునం కొట్టి అన్నం తినాలంటుంది మా పిన్ని అయితే. మరి ఇంక ఇల్లు ఏమంటారో చూడాలి. ఇంకొక మునం పీకాలంటే ఇంకొక మునం కొట్టాలి అంటారు. పిల్ల మస్తు కామెడీ. మా అత్తని చూడండి ఎట్లా చూస్తుందో, కామెడీ పీస్ అనమాట అమ్మ. ఇదిగో గెట్టుకైతే వచ్చేసినాం. పిన్ని అయితే మోపు కడుతుంది. బాగానే బరువు ఉంది పిన్ని ఇప్పుడైతే. ఇది ఫస్ట్ సారి కంటే ఇప్పుడే ఆకు మస్తు బరువు ఉంది. ఇది చాలా బరువు ఉంది అనమాట. వర్షం పడితే ఇంక దీనికి ఉన్న అదేమంటారు బంక్ అంతా పోతుందంట మా పిన్ని చెప్తుంది. ఇగో పిన్ని ముందు ఎత్తకపోతుంది, నేను వెనకాల ఎత్తకపోతున్నా. మా బాబాయ్ అయితే ఎదురు ఎత్తుకుంటున్నాడు. ఇది పొగాకు కొట్టడం కాబట్టి 400 అయితే కూలి ఇస్తారు ఫ్రెండ్స్. మాకైతే పొద్దున్నే వచ్చి 7 గంటలకు ఆలోపి పొలంలో ఉండాలి. మళ్ళీ సాయంత్రం దాకా ఉండాలన్నమాట. ఈ పొగాకు కొట్టడం కదా, సాయంత్రం దాకా ఉండాలి. 5 గంటల దాకా వాళ్ళదేవన్నమాట పొలం. 5 గంటల దాకా ఉండాలమ్మా అంటుంది. ఇగో బాబాయ్ వచ్చి ఎదురు తీసుకుంటున్నాడు. మరి మా పిన్ని నాకు ఎదురు తీసుకుంటుందేమో చూడాలి. తీసుకుంటా పిన్ని? ఇగో పిన్నికి అయితే ఎదురు ఇచ్చిన. అమ్మ పొలం అన్నా ఉండాలి, అంతో ఇంతో ఇంట్లో ఉన్న వాళ్ళకి జాబ్ అన్నా ఉండాలి. మరి ఇలా కూలి కష్టం చేసుకొని బతకాలంటే కష్టమే కదా ఫ్రెండ్స్. కూలికి ఉండకు రాదు, లేకి చాటకు రాదు అనేది ఊరికే కాదు. అంటే చాలామంది ఉన్నారు మా ఊర్లో, సగానికి సగం మంది కూలి పనే చేసుకుంటాంలే. కానీ ఎంత కష్టపడగానే ఒక నూనె ప్యాకెట్ కూడా సరిగా రాదు అనమాట. గట్టిగా పండుగ వచ్చింది, మనకు నచ్చినంతగా సరుకులు ఇంట్లోకి తెచ్చుకుందామన్నా కూడా ఎంత కష్టం చేసినా అంతే ఉంటుంది. పెద్దలు అనేది ఊరికే కాదు, కూలి కుండకు రాదు, లేకి చాటకు రాదు అనేది అదే అయింది మా పరిస్థితి. ఇగో పిన్ని చూడండి కడుతుంది. పొద్దు చూడండి ఎంత ఎక్కిందో, మోడంగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. కడుతున్నావా పిన్ని? కట్టు. ఇక పిన్ని అయితే మోపు కడుతుంది. ఇద్దరే ఉన్నారు, కొంచెం దూరం ఉందన్నమాట, లాంగ్ ఉంది ఎత్తడానికి లాంగ్ ఉందనేసి ఇంక నువ్వు కూడా ఎత్తున్న పార్వతి అంటే ఎత్తుతున్నా నేను కూడా. వాళ్ళకి ఎదురు అందిస్తున్నా పిన్ని వాళ్ళకి. అది చూడు లాలి చూడు డిమాండ్ చేస్తుంది లాలి. లాలి ఇంక అన్నానికి పోదాం రారా, ఆకలి అవుతుంది నాకు. నీకు రాత్రి జ్వరం వచ్చింది అన్నారా, ఎందుకు వచ్చినావు? ఓయ్ అంట మా పిన్న చూడు లాలికి ఓయ్ అన్నానికి అంటుంది, అంటే అత్తేనమాట, అందుకు అట్లా పిలుస్తుంది. ఇక అన్నానికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇక అన్నానికి పోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి కుట్టాలనో మళ్ళీ కొట్టాలనో రెండు ఇట్లా ఏదో ఒకటి చేస్తాంలే. ఇక మీరు ఎంతమంది ఈ 10 గంటల దాకా అన్నం తినకుండా ఉంటున్నారు పొలాలలో కామెంట్ పెట్టండి. ఈ రోజు మా పొలంలో అయితే 10 కావచ్చు. లాలి బాగా అప్డేట్ అయిందబ్బా, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. మాకు కామెంట్ పెట్టండి, లైక్ పెట్టండి, లైక్ కొట్టండి, పెట్టండి. ఆదెక్క సేనని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా వీడియోస్ ఎలా ఉంటాయో మాకు కొంచెం కామెంట్ పెట్టండి అని అంటుంది లాలి. పొగాకు కొట్టే వీడియో ఏడదానికి పోయిందో చెప్పులు వచ్చి ఇంకా నాకు రాదు. ఇక వాళ్ళ రీల్స్ ఎంతవరకు పోతున్నారో, ఎవరెవరు చూస్తున్నారో కామెంట్ అంటే పెట్టండి. ఇవి మా సద్దులు అన్నమాట. పొద్దు నుంచి ఈ పొగాకు అయితే కొట్టినాం, చేతులు కడుగుతున్నాం అనమాట. ఏం తెచ్చిర్రు చేయి కడగనికి ఈ రోజు లాలి? ఆ రోజు అయితే తొక్కు సబ్బు తెచ్చిర్రు. చేయి కడుక్కోనికి ఏమేమి తెచ్చిర్రు అంటుంది. కాదబ్బా సబ్బు చిన్న తొక్కు తెస్తారు కదా, అందుకు అడుగుతున్నా. అదే
అన్ని వేసి కడిగితే నేను అన్నమాట చేయికి ఉన్నది చేదు చేదు పోతుంది. మామూలు కడుక్కొని పోతే ఇంకా కప్పుకోవడమే. లక్ష్మి పప్పు తెచ్చింది, అత్త పచ్చిమిరకాయల పచ్చడి. घरे वाले नसतो बगल के चमकांचा हम तरी चमकणो याडी वंगायनी करा